అమరావతిలో R&5 జోన్ రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 300 ఎకరాల భూమిని తిరిగి సిఆర్టీఏకు అప్పగించాలని నిర్ణయించింది. R&5 జోన్లో గత ప్రభుత్వం వేసిన లేఅవుట్లు భూ పంపిణీ సిఆర్డీఏ రద్దు చేసింది. R&5 జోన్తో అమరావతి మాస్టర్ ప్లాన్ కు ఇబ్బంది కలుగుతుందని సిఆర్డీఏ భావిస్తోంది. దీంతో 5 జోన్లో ఇళ్ల స్థలాలు కేటాయించిన వారికి వేరే ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. రైట్ శ్రీహరి, చెప్పండి. రైట్ యమున, గత ప్రభుత్వం ఏదైతే వైసీపీ ప్రభుత్వ హయాంలో పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపుకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలువురు ఎవరైతే ఉన్నారో పేదలందరికీ కూడా పలు జిల్లాలకు సంబంధించిన వారందరికీ ఏదైతే అమరావతి రాజధానిలో R5 జోన్ ఏదైతే ఉందో దాంట్లో సెంటు స్థలాలను అయితే కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం, అప్పటి ప్రభుత్వం. అయితే దీనిపైన ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంది. అయితే దీంట్లో ప్రధానంగా ఏదైతే ఈ సెంటు స్థలాలు ఉన్నాయో R5 జోను, ఇవన్నీ కూడా ఏదైతే అమరావతి మాస్టర్ ప్లాన్కి ఇబ్బందికరంగా ఉండే విధంగా ఉంది. దీంట్లో ప్రధానంగా ఏదైతే అమరావతి మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉందో దీంట్లో ఇప్పటికే ఈ సెంటు స్థలాలకు సంబంధించి 900 ఎకరాలు ఏదైతే ఉందో ఈ 900 ఎకరాలు కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితిగా ఉండటం, దానికి అడ్డంకుగా మారిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. దీంతోపాటు ఏదైతే రెవెన్యూ శాఖ గత సిఆర్డీఏకి బదలాయించాల్సిన దాని నగదు ఏదైతే ఉందో ఆ నగదు కూడా ఇప్పటి వరకు బదలాయింపు చేయకపోవడం, దీనిపైన సీఎం చంద్రబాబు అయితే నిన్న ఒక కీలకమైన నిర్ణయం అయితే తీసుకున్నారు. ఏదైతే ఉందో R5 జోన్ని రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పటికే దాంట్లో తీసుకున్న సెంటు స్థలాలు తీసుకున్న ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో లబ్ధిదారులు మొత్తం మీదుగా చూసుకున్నట్లయితే 51,000 మంది లబ్ధిదారులు కూడా ఉన్నారు. అయితే దీంట్లో ప్రధానంగా ఈ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఏ జిల్లాలలో అయితే తీసుకున్నారో, ఏ జిల్లాల వ్యక్తులు ఇక్కడ తీసుకున్నారో ఆ జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లకు కూడా ఇప్పటికే ఆదేశాలు అయితే జారీ అయ్యాయి. అయితే ఎక్కడ తీసుకున్న వారికి ఎక్కడ ఉంటున్న వారికి అక్కడే స్థలాలు కేటాయించండి అని చెప్పని అయితే జిల్లా యంత్రాంగానికి కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఆదేశాలు ఉన్నాయో ఆదేశాలను కూడా జారీ చేసింది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ తీసుకున్న ఏవైతే ఈ R5 జోన్ని ఏదైతే R5 జోన్ ఉందో ఈ R5 జోన్ని ఏదైతే తీసుకున్న ఈ సెంటు స్థలాలు ఉన్నాయో వీటన్నిటిని కూడా రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, అదేవిధంగా దీనిపైన వైసీపీ ఎలా డెసిషన్ తీసుకుంటుంది, దీనిపైన దానిపైన ఒక నిర్ణయం దేనికి వస్తుంది అనేది చూడాలి. దీంతో పాటు ఏదైతే ఈ తీసుకున్న స్థలాలన్నిటినీ కూడా వెంటనే వెనక్కి తీసుకున్న తర్వాత సిఆర్డీఏ మాస్టర్ ప్లాన్ను మరింత వేగవంతం చేస్తూ ఏదైతే ఈ రోడ్లు అదేవిధంగా భవనాలు ఈ నిర్మాణాలకి ఎలాంటి ఆటంకాలు కలగకుండా దానికి తగిన జాగ్రత్తలతో పాటు వెంటనే 900 ఎకరాలు ఏదైతే ఉందో ఆ 900 ఎకరాల్లో త్వరితగతిన దానిని డెవలప్ చేయాలని చెప్పని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సిఆర్డీఏ అధికారులకు అదేవిధంగా మంత్రి నారాయణకి అయితే నిన్నైతే సీఎం చంద్రబాబు అయితే ఒక దిశానిర్దేశం చేశారు. ఈ నేపథ్యంలోనే తీసుకున్న ఆ స్థలాలన్నిటిని కూడా ఇచ్చిన స్థలాలన్నిటిని కూడా తీసుకొని వెంటనే వాటిపైన రోడ్ల నిర్మాణాలు కానీ భవన నిర్మాణాలు కానీ ఇవన్నీ త్వరితగతిన చేపట్టడంతో పాటు ఏవైతే ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న ఏదైతే అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి ఈ అభివృద్ధికి సంబంధించి ఇప్పటికే కొంత గ్రామస్తులు కూడా కొన్ని ఏవైతే ఉన్నాయో వాళ్ళకున్న కొన్ని ఇబ్బందులు కూడా సిఆర్డీఏకి తెలియటం జరిగింది. అయితే ఆ ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అంటే ప్రధానంగా నిర్మాణాలు జరుగుతున్న సమయంలో కొంత డస్ట్ రావటం ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటిపైన కూడా నిన్న సిఆర్డీఏ అధికారులకు ఒక దిశానిర్దేశం అయితే చేసిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. యమునా, థ్యాంక్ యూ శ్రీహరి.